ఒంటరిగా ఉండటం అది మనకు మనమే ఇచ్చుకునే బహుమతా లేక మనల్ని మనమే శిక్షించుకోవడమా అంటే ఎప్పుడు అది మనకు మంచి చేస్తుంది ఎప్పుడు హానికరంగా మారుతుంది సరే ఈరోజు మనం ఇదే విషయం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. రెడిట్లో ఒక యూజర్ అన్నట్టు కొంత సొంత సమయం గడపడం నిజంగా చాలా తక్కువగా అంచనా వేయబడింది. చాలామందికి దాని విలువే తెలీదు. ఇది నిజమే కదా. ఒంటరిగా ఉండడంలో ఉన్న మంచి వైపు చూస్తే ఆ మీ టైం అనేది సెల్ఫ్ కేర్కి చాలా ముఖ్యం. మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవడానికి, మన ఆలోచనల్ని ఒక పద్ధతిలో పెట్టుకోవడానికి, లేదా సింపుల్గా ఒక మంచి పుస్తకం చదువుకుంటూనో మ్యూజిక్ వింటూనో రిలాక్స్ అవడానికి ఇదొక మంచి అవకాశం. అయితే ఇక్కడే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఒంటరిగా ఉండటం వేరు, ఒంటరితనంతో బాధపడటం వేరు. ఈ రెండింటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. అవి రెండూ ఒకటే అనుకుంటే పొరపాటే. మరి ఒంటరితనమంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అది ఒక బాధాకరమైన ఫీలింగ్. మనకు ఎలాంటి సోషల్ కనెక్షన్స్ కావాలి అని కోరుకుంటామో వాటికి నిజంగా మనకున్న కనెక్షన్స్కి మధ్య ఒక గ్యాప్ ఏర్పడినప్పుడు కలిగే ఫీలింగే ఒంటరితనం. అంటే మన చుట్టూ ఎంతమంది ఉన్నారు అనేది కాదిక్కడ పాయింట్, మనకు కావలసినంత క్వాలిటీ రిలేషన్షిప్స్ ఉన్నాయా లేదా అన్నదే ముఖ్యం. అందుకే 100 మంది స్నేహితులున్నా కూడా ఒంటరిగా ఫీల్ అవ్వచ్చు. అయితే ఈ గ్యాప్ ఎందుకొస్తోంది? మనం కోరుకున్న బంధాలు, మనకు ఉన్న బంధాల మధ్య ఈ తేడా ఎందుకేర్పడుతోంది? దీని వెనక కారణాలేమై ఉంటాయి? పదండి చూద్దాం. ఒక రీసెర్చ్ ప్రకారం ముఖ్యంగా యంగ్ అడల్ట్స్లో ఈ ఒంటరితనానికి దారితీసేవి ప్రధానంగా 4 అంశాలట. ఈ 4 ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకుంటే ఈ సమస్యను మనం ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతాం. అవేంటంటే ఇంటర్పర్సనల్ ఫ్యాక్టర్స్ అంటే మన రిలేషన్షిప్స్కి సంబంధించినవి, సోషల్ ఫ్యాక్టర్స్ అంటే సమాజం, పోలికల వల్ల వచ్చేవి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మన పరిసరాలు, ఇంకా సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే మన ఆలోచనలు, మన ఫీలింగ్స్కి సంబంధించినవి. ఉదాహరణకి ఇంటర్పర్సనల్ ఫ్యాక్టర్స్ చూద్దాం. ఇప్పుడు నాతో మంచిగా మాట్లాడినా చివరికి దూరమైపోతారేమో అనే ఫీలింగ్. ఇది చాలామందిలో ఉంటుంది. అంటే ఇతరులను నమ్మలేకపోవడం, వాళ్ళు ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారో అన్న భయం. ఇలాంటివి మనల్ని ఇతరులతో క్లోజ్గా మూవ్ అవ్వకుండా ఆపేస్తాయి. చివరికి అదే మనల్ని ఒంటరిని చేస్తుంది. ఇక సోషల్ ఫ్యాక్టర్స్, ఇది మనలో చాలామందికి తెలిసిన విషయమే. అందరూ అది చేస్తున్నారు, నేనొక్కడినే చెయ్యట్లేదు, అందుకే నన్ను దూరం పెట్టేసినట్టు అనిపిస్తోంది. ఇది సోషల్ కంపారిజన్ అన్నమాట. పక్కవాళ్లతో పోల్చుకోవడం, వాళ్లలా మనం లేమేమో అనే ఫీలింగ్ ఇది మనల్ని ఒంటరిని చేసేస్తోంది. ఇక మూడోది సైకలాజికల్ ఫ్యాక్టర్. ఇది పూర్తిగా మన లోపలికి సంబంధించింది. నేను సరిపోనేమో, ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్ అనే ఈ ఒక్క ఫీలింగ్ చాలు. లో సెల్ఫ్ ఎస్టీమ్, మనమీద మనకు నమ్మకం లేకపోవడం, ఇలాంటివి మనల్ని ఇతరుల దగ్గరికి వెళ్లకుండా ఆపేస్తాయి. వాళ్లకు మనం సరిపోమేమో అనుకుని మనమే దూరం జరిగిపోతాం. సరే, ఇప్పటిదాకా మనం వ్యక్తిగత కారణాల గురించి మాట్లాడుకున్నాం. కాని ఇది కేవలం ఒకరిద్దరి సమస్య కాదు, ఇది ఇప్పుడొక గ్లోబల్ హెల్త్ క్రైసిస్. అవును, ఒంటరితనం ఇప్పుడొక ప్రజారోగ్య సంక్షోభం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి 6గురిలో ఒకరు ఒంటరితనంతో బాధపడుతున్నారు. ఆలోచించండి, ప్రతి 6గురిలో ఒకరు. ఈ ట్రెండ్ ఇంకా పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు. ఈ చార్ట్ చూడండి. 2003 నుండి ముఖ్యంగా యువత స్నేహితులతో గడిపే టైం దారుణంగా పడిపోయింది. అదే సమయంలో ఒంటరిగా గడిపే సమయం మాత్రం బాగా పెరిగింది. ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయమే. ఇది ఎంత ప్రమాదకరమో చెప్పడానికి యుఎస్ సర్జన్ జనరల్ ఒక షాకింగ్ కంపారిజన్ ఇచ్చారు. సోషల్ కనెక్షన్స్ లేకపోవడం వల్ల మన ఆరోగ్యానికి కలిగిన నష్టం రోజుకు 15 సిగరెట్లు తాగడంతో సమానమట. మళ్ళీ చెప్తున్నా, రోజుకు 15 సిగరెట్లు తాగితే ఎంత ప్రమాదమో, ఒంటరిగా ఉండడం కూడా అంతే ప్రమాదం. దీనివల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు కూడా మామూలుగా లేవు. గుండె జబ్బుల రిస్క్ 29% పెరుగుతుంది. స్ట్రోక్ రిస్క్ 32% పెరుగుతుంది. ఇక వయస్సు పైబడిన వాళ్లల్లో డిమెన్షియా అంటే మతిమరుపు వచ్చే ప్రమాదం 50% ఎక్కువ. ఇవి కాకుండా డిప్రెషన్, యాంగ్జైటీ ఇలాంటివి కూడా పెరిగే ప్రమాదం ఉంది. సరే, ఈ నంబర్స్, ఈ స్టాటిస్టిక్స్ అన్నీ కొంచెం భయపెట్టేలా ఉన్నాయి కదా. కానీ కాసేపు ఈ డేటాను పక్కన పెట్టి దీని వెనుక ఉన్న మనుషుల గురించి ఆలోచిద్దాం. ఈ ఫీలింగ్ను ఎదుర్కొంటున్న వాళ్ళు ఎలా స్పందిస్తారు, కనెక్షన్ కోసం ఎలా ప్రయత్నిస్తారు? ఆన్లైన్లో ఒకరిలా రాశారు: ఈ సిటీ, నా ఒంటరితనం రెండూ కలిసి నన్ను తినేస్తున్నాయి. ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మనం ఇందాక చూసిన ఆ నంబర్స్ వెనుకున్న అసలైన బాధ ఇది.
ఇదొక నిస్సహాయమైన కేకలా ఉంది కదా. కానీ దీనికి వచ్చిన ఒక రిప్లై చూడండి. నీకు ఇంట్రెస్టుంటే మనం బయట కలిసి పునుగులు తిందాం. భయపడకు, నీ కిడ్నీలేమీ దొంగిలించన్లే. ఎంత అద్భుతంగా ఉందో కదా ఈ స్పందన. వెంటనే సపోర్ట్ ఇవ్వాలనే తపన, కనెక్ట్ అవ్వాలనే కోరిక, ఆ చిన్న జోక్ ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడానికి చేసిన ఒక మంచి ప్రయత్నం. ఇంకొకరేమన్నారంటే, ఒంటరిగా ఫీలవుతున్న మీరందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి కలిసి సరదాగా గడపండి. చూశారా, సమస్య ఒకరిదైనా పరిష్కారం అందరిలోనూ దొరుకుతుందనే ఒక సహజమైన ఆలోచన ఇది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, మన ఫీలింగ్ని మనం గుర్తించడమనేది మొదటి అడుగు, దానికి కనెక్షన్తో స్పందించడమనేది రెండో అడుగు. మనుష్యులుగా మనందరికీ బంధం కావాలి, అదే మన బలం. అయితే ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మనకు అవసరమైన ఏకాంతాన్ని ఎంజాయ్ చేస్తూనే హానికరమైన ఒంటరితనంలోకి జారిపోకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఈ రెండింటి మధ్య ఉన్న ఆ సన్నని గీతను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం.